ఐపీఎల్ చూస్తున్న ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఫిఫ్త్ మ్యాచ్ వచ్చేసి లక్నో వర్సెస్ ఢిల్లీ. ఈ 2 మ్యాచ్‌లలో ఏ మ్యాచ్ గెలుస్తుందంటే నేను మాత్రం లక్నో గెలుస్తుందనుకుంటున్నాను. మరి మన కైన్ ఏం చెప్తుందో చూద్దాం. అంతకు ముందు అంతకంటే ముందు ఈరోజు బ్యాటింగ్ ఎవరు తీసుకుంటారో వాళ్ళకి గెలుస్తుందనుకుంటున్నాను. కానీ నేను 3 సార్లు బ్యాటింగ్ అన్నాను. ఓడిపోయాను గానీ ఈసారి మాత్రం బ్యాటింగ్‌లు అవేమో అంటలేను. చూసిర్రు గదా! నిన్న పంజాబ్ గెలుస్తా అన్నా. పంజాబ్ గెలిచింది. మన కాయిన్ గూడా పంజాబ్ గెలుస్తా అన్నా. పంజాబ్ గెలిచింది. అలాగే ఈరోజు మాత్రం లక్నో గెలుస్తదంటున్నా. లక్నో గెలుస్తది. కాకపోతే ఎట్లా గెలుస్తది? బ్యాటింగ్ తీసుకొని కనీసం 220, 230 ఇట్లా 250 కొడితే లక్నో గెలుస్తది. లేదు 160, 150 కొడతామంటే కష్టమే. నేను నిన్న గూడా చెప్పినా గదా! ఏదైనా బ్యాటింగ్ తీసుకొని గానీ 160, 170 కొడితే ఓడిపోతా అని చెప్పినా. సేమ్ టు సేమ్ నిన్న గుజరాత్ 162, 161, 162 కొట్టింది. ఓడిపోయింది. అలాగే ఈరోజు జరిగే మ్యాచ్‌లో బ్యాటింగ్ తీసుకోవాలి. 200 పైన ఎక్కువనే కొట్టాలి. అది ఢిల్లీ అయినా సరే, లక్నో అయినా సరే. చూద్దాం. లక్నోకి ఇట్లా ఫీల్డింగ్ చేస్తే కష్టమే. ఫీల్డింగ్ చేసినా పర్లేదు లక్నో. బౌలింగ్ తీసుకున్నా పర్లేదు గానీ, వాళ్ళను 180, 170, 190 లోపట క్లియర్ కట్ చేయాలె. అప్పుడు లక్నో గెలుస్తది. ఢిల్లీ గూడా బౌలింగ్ తీసుకుందనుకో, వీళ్ళను లక్నో వాళ్ళను 170, 180, 200 కాకముందే క్లియర్ చేయాలె. అప్పుడు ఢిల్లీ గెలుస్తది. చూద్దాం మరి. ఫస్ట్ బ్యాటింగ్ ఏది ఆడినా 220 పైనే కొట్టాలె. బౌలింగ్ ఏదేసినా 180, 190లోనే క్లియర్ కట్ చేయాలి. చూద్దాం మళ్ళీ ఈ 2 మ్యాచ్‌లలో బౌలింగ్ ఏది తీసుకుంటదో, బ్యాటింగ్ ఏది తీసుకుంటదో. నేను మాత్రం లక్నో బ్యాటింగ్ తీసుకుంటే మాత్రం లక్నో గెలుస్తది అనుకుంటున్నా. లాస్ట్‌కి నేను చెప్పేదేందంటే బ్యాటింగ్ కాదు, బౌలింగ్ కాదు. ఈ మ్యాచ్ లక్నో గెలుస్తదని అంటున్నాను. చూద్దాం మరి మన కాయిన్ ఏమంటుందో ఒక్కసారి కాయిన్ ఏసి చూద్దాం. మన కాయిన్ చాలా గ్రేటు. 4 మ్యాచ్‌లు గెలిచింది. ఇది 5వ మ్యాచ్. చూద్దాం. ఓకే. చెప్పాలి గదా! ఫస్టు. చెప్తాను. ఈరోజు మ్యాచ్ వచ్చేసి లక్నో వర్సెస్ ఢిల్లీ. ఈ రెండిట్లో ఏ మ్యాచ్ గెలుస్తుందో చూసే ముందు నిన్నటి మ్యాచ్ చెప్పినట్లే పంజాబ్ గెలిచింది. మన కాయిన్ గూడా పంజాబ్ అన్నది. కాయిన్ గూడా పంజాబే గెలిచింది. మేమిద్దరం ఫస్ట్ టైమ్ ఆడి ఒక మ్యాచ్ గెలిచినాము. 3 మ్యాచ్‌లు నేను ఓడిపోయినా. 4 మ్యాచ్‌లు మన కాయినే గెలిచింది. చాలా చాలా గ్రేట్. ఇంకోటి కొత్త విషయం ఏందంటే 4 అనేది చాలా చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే 4 మ్యాచ్‌లు టాస్ ఏసిర్రు. 4 మ్యాచ్‌లు గెలిచిర్రు. 4 మ్యాచ్‌లు వాళ్ళ లొకేషనే 4 మ్యాచ్‌లు గెలిచిర్రు. ఇంకోటి బౌలింగు 4 మ్యాచ్‌లు బౌలింగోళ్ళే గెలిచిర్రు. కానీ ఈరోజు మ్యాచ్ మాత్రం చేంజ్ అయితది. అంటే ప్లేస్‌లో ఓడిపోవడం అన్నా, బౌలింగ్‌లో ఓడిపోవడం అన్నా, ఇంకోటి టాస్‌లో ఓడిపోవడం అన్నా. అంటే టాస్ గెలిచినోళ్ళు ఓడిపోవడం అన్నా. అర్థమైందనుకుంటా. అంటే 4 మ్యాచ్‌ల కంటే ఈ 5వ మ్యాచ్ డిఫరెంట్‌గా ఉంటది. దీని గురించి రేపు మాట్లాడదాం. నేను చెప్పింది 100% నిజమైతది. చూడండి 4 అయినాయి. కానీ 5 సేమ్ టు సేమ్ గాదు. ఎట్లా సేమ్ టు సేమ్ గాదు అనంటే టాస్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళు మ్యాచ్ గెలుస్తుర్రు. ఎవరిదైతే హోమ్ ప్లేస్ అంటే పంజాబోళ్ళు, ముంబైయోళ్ళు, బెంగుళూరోళ్ళు ఇట్లా ఉన్నారు గదా! వాళ్ళవి హోమ్ ప్లేస్‌లలో గెలిచిర్రు. రేపు ఆడేది ఈరోజు ఆడేది లక్నో. లక్నోలో ఆడుతుంది. లక్నోనే గెలుస్తదని అనుకుంటుర్రు. అంటే టాస్ అన్నా, బౌలింగ్ అన్నా ఏదైనా టీమ్ ఏది గెలుస్తది అనేది ఇంపార్టెంట్ గాదు. ప్లేస్ అయినా ఏదో మూడిట్లోనైతే ఒకటైతే చేంజ్ అయితది అంటున్నా. ఆ ఒక్కటి ఏందనేది రేపు తెలుస్తది మీకు. రేపు జెప్తాను. ఓకే ఫ్రెండ్స్. ఈరోజు మ్యాచ్ వచ్చేసి మాత్రం నేను బ్యాటింగు, బౌలింగు ఆడట్లేదు. ఓన్లీ టీమ్. ఏ టీమ్ గెలుస్తదంటే లక్నో. లక్నో గెలుస్తదని అంటున్నాను. చూద్దాం మరి.
మన కాయిన్ ఏమంటుందో ఒకసారి చూసే ముందు నేనేమంటున్నా అంటే లక్నో ఒకవేళ బ్యాటింగ్ తీసుకుందనుకోండి 230, 240, 250 మినిమమ్ కొట్టాలి. 180లు, 190లు కొడతా అంటే మాత్రం వేస్టు. బౌలింగ్ ఎట్లుందో తెలవదు. అన్ని టీంలల్లా నిన్నటి మ్యాచ్‌లనే బౌలింగ్ బాగుంది, బ్యాటింగ్ బాగుంది. పంజాబ్ వాళ్ళది, గుజరాత్ వాళ్ళది హైలైట్. నిన్న మ్యాచ్ చూసినట్టు అనిపించింది. ఈరోజు మ్యాచ్ వీళ్ళిద్దరు బౌలింగ్ ఎట్లుంటదో, బ్యాటింగ్ ఎట్లుంటదో చూద్దాము. కాకపోతే నేనేమంటున్నా అంటే బ్యాటింగ్ ఢిల్లీ అయినా చేయని, లక్నో అయినా చేయని 220 పైనే కొట్టేసేయాలి. అదైతే టార్గెట్ వాళ్ళిద్దరికి. కాదు అనుకుంటే బిస్కెట్ ఇద్దరు బిస్కెట్ అవుతారు అనిపిస్తుంది. చూద్దాం మరి ఎట్లయితుందో. బ్యాటింగ్ ఆడతలేను నేను ఈసారి మాత్రం టీం లక్నో గెలుస్తా అని నేను అంటున్నాను. చూద్దాం మరి లక్నో గెలుస్తుందా, ఢిల్లీ గెలుస్తుందా, మన కాయిన్ ఏమంటుందో ఒకసారి చూద్దాం. నాకు దీని మీద వేయడము ఇష్టము. ఇంకా దీని మీద వేద్దాం అన్నసారి ప్రతిసారి కాయిన్ పడిపోతుంది. చూద్దాం మరి ఎట్లా వేయాలనో మా దీని ప్రయోగం ఒకసారి చూద్దాం. ఇది బొమ్మ వచ్చేసి లక్నో, బొమ్మ వచ్చేసి లక్నో, నెంబర్ వచ్చేసి ఢిల్లీ. చూద్దాం బొమ్మ గెలుస్తుందా, నెంబర్ గెలుస్తుందా అంటే ఓకే కాయిన్ వేస్తున్నాను. అంటే లక్నో గెలుస్తుందా, ఢిల్లీ గెలుస్తుందా చూద్దాం. వావ్, గ్రేట్ 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 గ్రేట్. వావ్, చూడండి ఫ్రెండ్స్, బొమ్మ పడ్డది. అంటే ఈసారి కాయిన్ కూడా మనకే సపోర్ట్ చేస్తుంది. చాలా చాలా గ్రేట్. చూడండి బొమ్మ. అంటే నిన్న కూడా నాతో కలిసి ఆడింది కాయిన్. ఈరోజు కూడా కాయిన్ నాకే సపోర్ట్ చేస్తుంది. లక్నో గెలుస్తా అంటుంది. చూద్దాం. ఇంకా 4 మ్యాచ్లు గెలిచినాం. ఈరోజు మ్యాచ్ ఓడిపోయినా పర్లేదు మేమిద్దరము. కాకపోతే చూద్దాం, లక్నో గెలుస్తా అని అంటున్నాను. లక్నో బ్యాటింగ్ తీసుకోవాలి. బ్యాటింగ్ అంటే నాకు ఇష్టం. బ్యాటింగ్ తీసుకొని ఎక్కువ రన్లు కొట్టి తర్వాత బౌలింగ్లో చూపిస్తే బాగుంటుంది అనుకున్నా. కానీ ఈరోజు కాయిన్ కూడా నాకే సపోర్ట్ చేసింది. చూస్తాం. ఒక మ్యాచ్ అయితే ఇద్దరం కలిసి గెలిచినాము. 3 మ్యాచ్లు అయితే కాయినే గెలిచింది. 3 కాదు 4 మ్యాచ్లు కాయినే గెలిచింది. ఓకే ఫ్రెండ్స్, నాకైతే ఈరోజు కాయిన్ నాకు సపోర్ట్ చేసింది. ఓడిపోయినా పర్లేదు. ఈరోజు మ్యాచ్ నేను ఓడిపోయినా పర్లేదు, కాయిన్ కూడా ఓడిపోయినా పర్లేదు. ఎందుకంటే 5-4 గెలిచినాం. ఒక్క మ్యాచ్ ఓడిపోయినా పెద్ద పరకేం పడదు. చూద్దాం మరి మేము గెలుస్తామా ఓడుతామన్నది రేపు తెలుస్తుంది. చూస్తూనే ఉండండి అంజీ షోస్ యూట్యూబ్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.